నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. అధికారం కోసం రాజకీయ పార్టీల ఆధిపత్య పోరు, పాలనను గుప్పిట్లో పెట్టుకునేందుకు సైన్యం ఎత్తుగడలు, దేశాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా వేర్పాటువాద పోరాటాలు, అరాచకం నెలకొల్పేందుకు ఉగ్రవాదుల దాడులు, తీవ్ర పతనావస్థలో దేశ ఆర్థిక వ్యవస్థ, అన్నింటికీ మించి ఆ దేశాన్ని పూర్తిగా కబళించాలని ఇతర దేశాల పన్నాగం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ దేశం తేరుకోలేని సంక్షోభానికి కూరుకుపోయింది. పతనం తప్ప మరో మార్గం లేదా అనే దుస్థితికి చేరుకుంది. 1947లోనే భారత్ నుంచి విడిపోయిన పాకిస్తాన్ 1971లో తొలిసారి 2 ముక్కలైంది. ఇప్పుడు మరోసారి 3 ముక్కలు తప్పదా అనే అనుమానం కలిగిస్తోంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలంగా సంక్షోభంలో ఉంది. అమెరికా డాలర్తో పోలిస్తే పాక్ రూపాయి విలువ 300 రూపాయలకు పడిపోయింది. ద్రవ్యోల్బణం 40% చేరుకుంది. విదేశీ మారక నిల్వలు 3 నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. దేశ జీడీపీలో 7% వరకు ఆర్థిక లోటు ఉంది. జీడీపీ రేషియోతో పోలిస్తే అప్పులు 74%కు చేరుకున్నాయి. IMF అప్పు $77 బిలియన్ పెరిగింది. ఈ అప్పులు తీర్చేందుకే పాక్ రెవెన్యూలో 60% పైగా ఖర్చవుతోంది. ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే దేశంలోని ప్రభుత్వ ఆస్తుల అమ్మకం తప్ప మరో మార్గం లేదని పాక్ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. IMF రుణం తీర్చేందుకు దేశంలోని ఎయిర్లైన్స్లను అమ్మేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి చెందిన వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అనే క్రిప్టో ఫండ్తో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ప్రకారం పాక్లోని ప్రభుత్వ ఆస్తులను క్రిప్టో ప్లాట్ఫామ్పై అమ్మకానికి ఉంచారు. మరోవైపు బెలూచిస్తాన్కు చెందిన కొన్ని ప్రాంతాలను చైనాకు విక్రయించారు. దేశ ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటే రాజకీయ పరిస్థితి మరింత సంక్షోభం దిశగా పయనిస్తోంది. భారత్ను అస్థిరపరచాలన్న కుట్రతో పెంచి పోషించిన లష్కరే తోయిబా, హక్కరీ నెట్వర్క్, తాలిబాన్ వంటి ఉగ్ర సంస్థలు పాక్లోని వరుస దాడులతో అక్కడ పాలకులకే గుదిబండగా మారాయి. 1947లో భారత్ నుంచి విడిపోయినప్పటి నుంచి పాక్లో 5 ప్రావిన్సులు మాత్రమే ఉండేవి. అందులో తూర్పు బెంగాల్ ప్రావిన్స్ 1971 యుద్ధం తర్వాత బంగ్లాదేశ్గా విడిపోయింది. మరోవైపు ఖైబర్ పఖ్తూన్, బలూచిస్తాన్, సింధ్, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో వేర్పాటువాద ఆందోళనలు దేశాన్ని అంతర్గత సంక్షోభం దిశగా తీసుకెళ్తున్నాయి. నిత్యం బాంబుల మోతలు, కర్ఫ్యూలతో తలెత్తిన అల్లకల్లోలానికి చెక్ పెట్టేందుకు ఒక్కో ప్రావిన్స్ను 3 ప్రావిన్సులుగా విభజించాలని పాక్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అయితే ఈ నిర్ణయంతో మరింత నష్టం తప్పదని, దేశ విభజన మొప్పు పెరుగుతుందని, సంక్షోభం నుంచి బయటపడే దిశగా తీసుకునే చర్యలు మాత్రమే ఏకైక మందు అని రాజకీయ విశ్లేషకులు, అంతర్జాతీయ సంస్థలు, మేధావులు, ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు. అధికారాల వికేంద్రీకరణ జరగాలని, పాలన అంతా కేంద్రం చేతిలోనే ఉంటే తిరుగుబాటు పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2029 నాటికి పాకిస్తాన్ పతనం తప్పదని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాను తవ్విన గోతిలో తానే పడ్డమంటే ఇదేనేమో మరి.